పక్కనే పెన్నా నది ఉన్న ప్రొద్దుటూరుకు మంచినీళ్లు ఎందుకు రావడం లేదు? ఏటా 50 కోట్ల ఆదాయం, 100 ఏళ్ల చరిత్ర ఉన్న మున్సిపాలిటీలో అభివృద్ధి ఛాయలు ఎందుకు లేవు? నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నారు? శాసనసభ్యుడు అయ్యాక ఆయన మారిపోయారా? కౌన్సిలర్గా ఉన్న నాటి చొరవ తగ్గిందా? జనం ఏమంటున్నారు? కడప జిల్లాలో పసిడిపురిగా పేరున్న పట్టణం, బంగారు వస్త్ర వ్యాపారానికి కేరాఫ్, రెండో బాంబే అని రాయలసీమ వాసులు పిలుచుకునే ఏరియా. 1952లో ఏర్పాటైన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీసీ, వైశ్య సామాజిక వర్గాలే కీలకం. గెలుపోటములను డిసైడ్ చేసేది వాళ్లే, కానీ రాజకీయంగా చక్రం తిప్పేది మాత్రం రెడ్లు. సెగ్మెంట్ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి మినహా మిగతా అన్ని ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే గెలిచారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్, రాజుపాలెం మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వరదరాజుల రెడ్డి మొదట టీడీపీ అభ్యర్థిగా, తర్వాత 4 సార్లు వరుసగా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి గెలిచి బలమైన నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా తన శిష్యులైన లింగారెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు గురువు ఓడిపోయి అధికార పార్టీలో ఉండగా శిష్యుడు గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు. నియోజకవర్గంలో అర్బన్ ఓటర్లు ఎక్కువ. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతాయి కాబట్టి తమకు ఇబ్బంది కలిగించని వారి వైపు మొగ్గు చూపుతారు. సమీపంలో పెన్నా నది ప్రవహిస్తున్న నియోజకవర్గంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. మైలవరం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రూరల్ మండలంలోని మురికివాడల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. కనీస సదుపాయాలు కూడా లేవు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక మురుగునీటి కాలువలు వాగుల్ని తలపిస్తూ ఉంటాయి. ఇక వాటిలో తిరిగే పందులు, దోమలతో రోగాలు పెరిగిపోతున్నా పట్టించుకున్న వాళ్లు లేరు. పేరుకు 350 పడకల ఆసుపత్రున్నా డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు ఇలా అన్ని కొరతే. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రొద్దుటూరు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య రాజకీయ జోక్యంతో 15 ఏళ్ల క్రితం మూతబడింది. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. స్థానికంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటామంటూ అపెరెల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకం స్థాయి దాటి అడుగు ముందుకు పడలేదు. ఉపాధి కోసం వలస వెళుతున్నారు స్థానికులు. దాదాపు టెక్స్టైల్ ద్వారా 4000 మందికి ఉపాధి కలిగి ఉండేటువంటిది అనే విషయం వాస్తవం. మరి ఆ పరిశ్రమ మూతపడింది. దాన్ని ఇంతవరకు కూడా అతి స్థితి లేదు. ప్రభుత్వం దాని గురించిన చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఇక్కడ డాక్టర్లను అయితే ఇక్కడ మామూలుగా స్కానింగ్, ఎక్స్రే దీనిలో పూర్తి స్థాయిలో సిబ్బంది కొరత ఇక్కడ ఉంది. కాబట్టి దీనివల్ల ఇక్కడ ఏ చిన్న కేసు వచ్చినా ఇక్కడ నుంచి కడప, కర్నూలు అని చెప్పేసి అక్కడికి ప్రతి కేసును కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. రోజు పొద్దున్న తెల్లారి 4 గంటలకు లేచి కూర్చోాలి సార్. రోజు 3 గంటలు 4 గంటలు లేచి కూర్చోాలి. నీళ్ళే రావు. అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అయిపోతుంది. 3 రోజులకు ఒకసారి, 2 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కోసారి ఉరివే రావు. ప్రొద్దుటూరులో ఇట్లా సమస్య ఉంది. ఏ రాజకీయ నాయకుడి నుంచి ఓట్ల కోసం అడుగుతారు కానీ నీళ్ల వసతి చూసే వాళ్ళు లేరు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చుట్టూ తిరిగే నేతలు తర్వాత సమస్యల పరిష్కారం గురించి కనీసం కూడా ఆలోచించడం లేదు అంటున్నారు ప్రజలు. పూరిగుడిసెల్లోని వారికి పక్కా ఇళ్ల హామీ ఇచ్చిన ఎమ్మెల్యే 3 ఏళ్ల తర్వాత కూడా ఆ మాటే మాట్లాడటం లేదంటున్నారు. కనీసం ఉంటున్న గుడిసెలకు కరెంట్ సౌకర్యం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ అయితే అస్సలు ఉండడం లేదు. కరెంటు లేక ఏదో పీక్కొని పోతుంటారు, ఊరికే వేసుకుంటున్నాం. సమ్మాలు వేస్తామంటారు. సరేమ్మా మీకు రోడ్లు వేస్తామంటారు. ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు ఇంటికి ఇబ్బందే, అన్ని దాళ్ళకి ఇబ్బందే. సనవిల తల్లు వేసుకొని దోమలకు, వాళ్ళు వచ్చే పురుగుకు, పుట్టకు అన్ని మేము ఇట్లా అకోరించున్నాం. మేము మాకెవరు దిక్కు? మంచినీటి ఎద్దడిని నివారించేందుకు చేపట్టిన కుందు, పెన్నా వరద కాలువ కారణంగా లబ్ధి పొందుతున్న, నిర్వాసితులవుతున్న రైతుల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. ఎవరికి అనుకూలంగా వారు ఒత్తిళ్లు తెచ్చి అలైన్మెంట్ మార్చుకోవడంతో అవసరం లేని చోట కూడా భూములు కోల్పోతున్నామంటున్నారు కొందరు రైతులు. ప్రొద్దుటూరుకు నీళ్ల పేరుతో పొలాలు లాక్కుంటే ఊరుకోబోమంటున్నారు. ఈ రాజకీయం ఒక మోసం. ప్రతి ఒక్కరు డబ్బులు గుంజుకొని ప్రజలు మేలు చేస్తామనే వాళ్ళు ఒకరు లేరు. ఆ డబ్బు తీసుకొని వాళ్ళు కడుపులు నింపుకుంటున్నారు. కానీ 2 ఎకరాలు ఉన్న భూమి వాడు పోతున్నాడు, 1/2 ఎకరా భూమి ఉన్నాడు పోతున్నాడు. ఏ విధంగా మాకు నీళ్లు కావాలి? ఏం నీళ్ళు వచ్చే డ్యామ్ నుండి నీళ్లు రావా? ఆ పక్క ఎకరం వెళ్తుంది, ఈ పక్క ఎకరం వెళ్తుంది. అంత కాలం నాటుకొని వాడు 3 మైళ్ళ దూరంలో పెడతాడు. మరి ఆ పక్క నుంచి ఈ పక్కకు ఎవరన్నా వచ్చారా? కూలి మనుషులు వచ్చారా? ట్రాక్టర్లు వచ్చాయా సేద్యాన్ని చేయడానికి? ఎవరన్నా వచ్చారా? ఎవరు రానిచ్చారు మాకు?
ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పనితీరు మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుతో పాటు కౌన్సిలర్ గా, ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, మంచి వాగ్దాటి ఆయనకు కలిసొచ్చాయి. కౌన్సిలర్ గా ఉన్నప్పుడే పట్టణంలోని పేద మహిళలకు తన సొంత డబ్బుతో వడ్డీ లేని రుణాలిచ్చారు. అలాంటి కార్యక్రమాలన్నీ గత ఎన్నికల్లో గెలవడానికి పనిచేశాయి. కానీ ఎమ్మెల్యే అయ్యాక ఆయన తీరు మారిందని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపటం లేదు అంటారు స్థానికులు. మేము వేసుకొని 17-18 ఏళ్ళైంది. ఇప్పటికి మాకు పట్టాలు కూడా రాలేదు. ఈ మధ్య మేము అదేనా గానీ పన్ను కట్టుకుంటున్నాం సార్. నీళ్ళే రావడం లేదు సార్ మాకు. మా ఎమ్మెల్యే మాకు ఆయన చేతనైన కాడికి పోరాడి అన్న మాకు ప్రభుత్వంలో పని లేకుండా 3 ఏళ్ళు డబ్బులు ఇచ్చినాడు. పావులా అదే వడ్డీ లేకుండా. ఇంకా ఎంతవరకు ఆయన పోరాడతాడు. ఎమ్మెల్యే మాత్రం తాను ప్రతిపక్షంలో ఉండడం వల్లే పనులు చేయలేకపోతున్నానంటున్నారు. మంచినీటి సమస్య పరిష్కారం పేరుతో మొదలుపెట్టిన కుందు పెన్నా వరద కాలువ టీడీపీ నేతల జేబులు నింపుతోంది తప్ప పనులు సక్రమంగా జరగడం లేదంటున్నారు ఆయన. మైలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలితే సరిపోతుందన్నది సలహా. ఈ 30 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఇక అభివృద్ధి జరగాలనుకున్న తరుణంలో మా ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా జరగలే. 100 కోట్ల రూపాయలు కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయలేదు. లింగారెడ్డి గారి పేరుతో 1 కోటి రూపాయలు చేసినారు. వరదరారెడ్డి గారి పేరుతో 2 కోట్లు చేసినారు. వరద కాలువ పేరుతో 118 కోట్లు చేసినారు. అది కూడా అసంపూర్ణం. 24 కిలోమీటర్లు వరద కాలువను పూర్తి చేయాల్సి వస్తే 6 కిలోమీటర్లు కోర్టులో వాద్యం ఉంది. 18 కిలోమీటర్లు మాత్రమే కాలువ వదువుతారు. 6 కిలోమీటర్లు కాలువ వదవకుండా 18 కిలోమీటర్లు కాలువ వదివితే ప్రొద్దుటూరు ప్రజలకు నీళ్లు వస్తాయా? నీళ్లు రావు. నీళ్లు రానప్పుడు మరి ఎందుకు కాలువ తీస్తున్నారు? నిధులు వస్తాయి. ఎవరికి వస్తాయి నిధులు? తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తాయి. కాంట్రాక్ట్ రూపంలో 100 కోట్ల రూపాయలు దండుకుండేదానికి చేసే ప్రయత్నమే తప్ప నిజంగా ప్రజల దాహార్తి తీర్చేదానికి కాదు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ధనదాహార్తిని తీర్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క మంచినీటి దాహార్తిని తీర్చేదానికి కాదు. టీడీపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. పని చేయాలన్న చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి అధికారంలో ఉన్నామా లేమా అన్న మేటర్తో పనిలేదని, తాను ఓడిపోయినా ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామంటున్నారు వరదరాజుల రెడ్డి. పేదలకు త్వరలో 4000 ఇళ్లు మంజూరు చేస్తామని, వరద కాలువ పనులు పూర్తవుతాయని చెబుతున్నారాయన. దాదాపు ఇండ్లు అన్నీ కూడా దాదాపు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 4000 ఇండ్లు రాబోతున్నాయి. పోయినసారి ఒక 500 ఇండ్లు కట్టాం. మళ్ళీ ఒక 600 ఇండ్లకు రూరల్ ప్రపోజల్ ఇస్తున్నాం. అర్బన్కి ఒక 2000, 1+3 అట్లా ఒక 2000, 4000 ఇండ్లు అవి కూడా వస్తున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా చెప్పిన దానికంటే చాలా వాగ్దానాలు అదనంగా చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి స్థాయి పెరిగాక మారిపోయారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నానన్న పేరుతో ఇప్పుడు సైలెంట్ గా ఉంటే వచ్చే ఎన్నికల్లో గురువును ఢీకొట్టడం తేలికైన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.